హరీష్ రావు గారు, మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? అసలు మీ మామే కదా ఈరోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. సరే, మీ మామగారి గొప్ప బూతుల గురించి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తే మీరే దీన్ని ఏందో మీరు చెప్పుర్రి. నీ మీద 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. మేము ఎంతమంది మనం మేము నలుపు కూడా మీరు నష్టం కూడా మిగలదు. దానా ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేదు, నలిసి పారేస్తాం, 4 కలిసి చీరేస్తాం. గుణం అని చెప్పి 2వ కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ తాతగాని దద్దమ్మ గడికుళ్ళు పుట్టచోరుగాళ్ళు పనికి మాలిన సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకతందుకు వచ్చినావా? అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకతందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. విశాఖాటి కుక్కలు వాడు సిగ్గుపడాలి. విశాఖాటి కొడుకే అంటుండే. ఇలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. అదే ఏమంటారా బయట ఏ కుక్కలు మీరు? నేను ఇప్పుడు వినిపించిన బూతులు మీ మామగారు గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద, అసెంబ్లీల ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మనం వేరే వాళ్ళని అనే ముందు, వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి. మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి, మేమేం పథకాలు ఇచ్చినాం, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పదే పదే మేము చెప్తే మీరు పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు. మళ్ళీ వచ్చి మీరు నయా పైసా ఇయ్యలేదు, మీ ఏడికి పోదాంపా, మీ కొడంగల్ పోదాం, ఇంకెక్కడ మదిర పోదాం, ఈ పిచ్చి మాటలు ఎందుకు? రానున్న రోజులల్లా తెలంగాణ ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్ళే. రేపు తీర్పుతోటే తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో. ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు, ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు. కాబట్టి నువ్వు ఈ పిచ్చి మాటలు మానుకో. మన బూత్ ప్రపంచం గురించి, మన బూత్ రాజ్యం గురించి అందరికీ తెలుసని తెలియజేస్తున్నా.